అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సతీమణిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా అనుచిత వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. హిమంత బిశ్వ శర్మ సతీమణి రినికా భూయాన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అస్సాం పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని పవన్ ఖేరా నివాసానికి అస్సాం పోలీసులు చేరుకున్నారు. అయితే పవన్ ఖేరా అక్కడ లేకపోవడంతో హైదరాబాద్ లో తన భార్య కోటా నీలిమ ఇంటికి వచ్చి ఉంటారనే సమాచారంతో హైదరాబాద్ వచ్చారు అస్సాం పోలీసులు. అయితే పోలీసులు వస్తున్నారన్న ముందస్తు సమాచారంతో పవన్ అక్కడి నుంచి కూడా భార్యతో కలిసి వెళ్లిపోయారు. దీంతో కోటా నీలిమ ఇంటి ముందు హై డ్రామా నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. కాంగ్రెస్ నేత కోటా నీలిమ ఇంటి ముందు హై డ్రామా నెలకొంది. ఆమె భర్త కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయినటువంటి పవన్ ఖేరా ఇటీవల అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన మీద కేసు నమోదైంది. అయితే ఎవరైతే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఉన్నారో ఆయన భార్య అయినటువంటి రినికి భూయాన్ పైన ఈ పవన్ ఖేరా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయనకి ఎవరైతే రినికి భూయాన్ ఉందో ఆమెకి 3 దేశాలకు సంబంధించినటువంటి పాస్పోర్ట్స్ ఉన్నాయని, దీంతో పాటు ఈ హిమంత బిశ్వ శర్మకు సంబంధించి ఏదైతే అస్సాంలో త్వరలోనే ఎన్నికలు రానున్నటువంటి నేపథ్యంలో ఏదైతే అఫిడవిట్ ఉంటుందో ఆ అఫిడవిట్లో ఆయన భార్యకు సంబంధించినటువంటి ఆస్తుల లెక్కలు చూపలేదని కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను అస్సాం ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది అని చెప్పొచ్చు. రినికి భూయాన్ ఈ పవన్ ఖేరా మీద అయితే కేసు పెట్టింది అస్సాంలో. అయితే అక్కడ నుంచి కూడా ఎవరైతే పవన్ ఖేరా ఉన్నారో ముందుగా ఆయనని గౌహతిలో అదుపులోకి తీసుకొని విచారిద్దాం అనుకున్నటువంటి నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఢిల్లీలోని పవన్ ఖేరా నివాసానికి కూడా అస్సాం పోలీసులు చేరుకున్నారు. ఆయన అక్కడ కూడా లేరని సమాచారంతో హైదరాబాద్కి వచ్చారనే సమాచారంతో కూడా అస్సాం పోలీసులు ఇక్కడికి వస్తున్నారనే సమాచారం అందుతుంది. ప్రజెంట్ ఈ నేపథ్యంలోనే కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ప్రస్తుతం ఎవరైతే కోటా నీలిమ పవన్ ఖేరాల నివాసం ఉందో ఆ నివాసం ముందు కూడా భారీగా పోలీసులు మోహరించినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికే అస్సాం పోలీసులు హైదరాబాద్కి రానున్నారన్నటువంటి సమాచారంతో ఇక్కడ నుంచి కూడా పవన్ ఖేరా కోటా నీలిమతో కలిసి వెళ్ళిపోయినట్టుగా అయితే మనకు సమాచారం తెలుస్తూ ఉంది. అయితే ఎక్కడికి వెళ్ళారన్న విషయం పైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ విషయం ఏవైతే పవన్ ఖేరా చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఈ వ్యాఖ్యలకు సంబంధించి అయితే తీవ్ర దుమారం రేగింది అని చెప్పుకోవచ్చు. అటు బీజేపీ నేతలు ఈ వ్యాఖ్యలను అయితే తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే రాజకీయాల్లోకి వ్యక్తిగత విషయాలను లాగొద్దు అంటూ కూడా వారు కొంత సీరియస్గా రియాక్ట్ అయినటువంటి నేపథ్యంలోనే కూడా ఆయన మీద కేసు నమోదవ్వడము, ఆయనని అరెస్ట్ చేయడానికి అస్సాం పోలీసులు గాలింపు చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అటు ఢిల్లీలోను ఇక్కడ హైదరాబాద్లోను కూడా ఆయన నివాసం వద్ద హైడ్రామా నెలకొంది అని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజెంట్ అయితే కోటా నీలిమ ఇంటి ముందు భారీగా అయితే పోలీసులు పహారా కాస్తున్నారు అని చెప్పుకోవచ్చు. మరి అంటే అస్సాం పోలీసులు ఇక్కడికి వస్తున్నారన్న నేపథ్యంలో కూడా వీరు నీలిమ పవన్ ఖేరా ఎక్కడికి వెళ్ళారనే విషయాలపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, HM TV, హైదరాబాద్.